కాదు జనాలను రెచ్చగొట్టి మమ్మల్ని డిగ్రేడ్ చేద్దామనా? ఏం జరగలేదండి. అక్కడ మా నాన్నగారిది విగ్రహం 2008లో పెట్టారండి. ఆగండి, ఆయన ఈ గ్రామానికి 32 ఏళ్ళు పరిపాలన చేశాడు. 32 ఏళ్ళు వరుసగా చేశాడు. 32 ఎకరాల అసైన్ ల్యాండ్స్ పేద ప్రజలకు పంచిపెట్టాడు ఆయన ఆధ్వర్యంలో. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు. ఆ విగ్రహానికి ఆ కాలనీకి ఆ పేరు పెట్టుకున్నారు, ఏది డిఎన్ఆర్ కాలనీ అని. దాన్ని ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏదో రిపేర్ చేస్తున్నారు. రిపేర్ వస్తే ప్లాట్ఫామ్ ఆ రిపేర్ చేస్తుంటే ఈయన వచ్చి దేవభక్తి వెంకటేశ్వరరావు మా పార్టీ మావాడు, అది మేము చూడాలి మీరెవరు అంటాడేంటండి? ఇది ఎక్కడికి పోవాలండి? ఆయన దేవభక్తి వెంకటేశ్వరరావు తెలుగుదేశం, ఆయన మా మనిషి, మీరెవరు చేయటానికని అవన్నీ డిస్టర్బ్ చేస్తున్నాడు. పోలీసు ఏమో దానికి సపోర్టు. మమ్మల్ని కదలనీరు, మెదలనీరు, ఎలనీరు, అడగనీరు, మాట్లాడినెవరు? న్యాయమేనా? అది న్యాయమేనా అంటున్నా? ఒక న్యాయాన్ని కూడా మాట్లాడినెవరా? ఆయన వెళ్తానంటే అరెస్ట్ చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారితో ఏం జరిగింది? ఎందుకు మీకేం అవసరం వచ్చింది? ఆయన మా ఫాదర్ కదా అంటున్నాడు ఆయన. దమ్మేమో వీళ్ళేమో ఇక్కడ మమ్మల్ని నొక్కేసి నుంచోబెట్టారు. అసలు ఊళ్ళో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఆ విధంగా గ్రామాల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేయొచ్చా? న్యాయం అది? దౌర్జన్యాలు చేయొచ్చా? ఆగండి మీరు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే ప్రజలకి అతి దగ్గరలో ఉండి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయాలి. సమస్యలను ఆయన సృష్టిస్తాను, ఇంకేం చేస్తా? ఇప్పుడు కాపలా మనం పెట్టుకుంటే ఆ కాపలాదే తినేస్తుంది, కంచే చేయని వేసేసినట్టు. ఇప్పుడు ఆయనకు ఓట్లేసి గెలిపించుకుంది ప్రజలకు పనిచేయమని. అసలు అక్కడ ఏమి తగాదా లేదు, కావాలని తగాదా పెడుతున్నాడు ఆయన.